సినిమా ఉంది చూడండి, దొంగతనం చేస్తే ఇమీడియట్ గా గేట్ దాటే లోపల పట్టుబడతా ఉంటాడు. అలా అసెంబ్లీ గేట్ దాటే లోపల పట్టుబడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. బ్రహ్మానందాన్ని కూడా మించిపోయాడు కామెడీలో. అయినా ఏమంటాడు చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి కొండని 338 జీవో ఇచ్చేసి రాజశేఖర్ రెడ్డి గారు దాని మీద కక్ష కట్టాడు. ఆ కొండని 7 కొండలు కాదు 2 కొండలు అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి, ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటటువంటి ఆ కింద ఉండేటటువంటి కుటుంబాలకు కూడా జరగాలి. ఎలక్షన్ జరగకపోవడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ జరిపించాలని ఒక నాయుడు గారితో అక్కడ కేసేపించాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు 2005లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2005లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కేసేసినప్పుడు ఆ రోజు జేసీ దివాకర్ రెడ్డి గారు దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నాడు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా వారే ఉన్నారు. వారేం చేశారంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నటువంటి ప్రాంతమే కాదు, ఆ కిందున్నటువంటి ఆ కుటుంబాలు నివసించేటటువంటి ప్రాంతం కూడా దేవదేవుడికి సంబంధించినటువంటి ప్రాంతమే. ఆ ప్రాంతంలో ఎలాంటి ఎలక్షన్స్ జరగకుండా ఉండాలని 338 జీవో తెచ్చాడు. అసెంబ్లీ సాక్షిగా ఈ బ్రహ్మానందం గారిని ఇమిటేట్ చేస్తున్నటువంటి చంద్రబాబు గారు, పట్టుబడ్డటువంటి చంద్రబాబు గారు ఈ 338లో 2 కొండలు అన్నారు, 7 కొండలు కాదు అని. ఇది జీవో. ఈ జీవోలో చాలా స్పష్టంగా ఈ హైలైట్ చేసినటువంటి అంశం, సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియా, సెండింగ్ ప్రపోజల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద మోర్ ఏరియా యాజ్ తిరుమల టౌన్షిప్. తిరుమల టౌన్షిప్ గా ఇంకొంత ఏరియా భాగాన్ని దీనిలో పొందుపరుస్తూ ప్రపోజల్ పంపించినట్టుగా దీనిలో ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజు పంపించారు. ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఉన్నారు. ఇచ్చింది పంచాయతీరాజ్ శాఖ, దేవాదాయ శాఖ. సార్, నేను అడుగుతున్నా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 45 సంవత్సరాల నుంచి రాజకీయ అనుభవం కలిగి అనేక పర్యాయాలు ముఖ్యమంత్రి అయి పరిధిని నిర్ణయించేది పంచాయతీరాజా, రెవెన్యూ కాదా? రెవెన్యూ శాఖ నుంచి ఎక్కడన్నా పరిధిని నిర్ణయించినట్టుగా జీవో ఉందా? ఇచ్చినటువంటి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి పరిధిని నిర్ణయించగలుగుతాడా? పోనీ ఎక్కడన్నా ఈ జీవోలో 2 కొండలు అని 7 కొండలు అని రాసుందా? కొండల గురించి మాట్లాడుందా? వాస్తవం ఏంటి దీనిలో? చంద్రబాబు నాయుడు గారు 2005 నుంచి అసత్యపు ప్రచారం దీన్ని పట్టుకొని ఎలా చేయగలుగుతున్నాడు? చేతిలో పచ్చపత్రికలు ఉన్నాయని పిచ్చి రాతలు ఏ విధంగా రాయగలుగుతున్నాడు? ఇంత అసత్యాలని, ఇంత అబద్ధాలని, పచ్చబద్ధాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలుగుతున్నా నిలదీసేటటువంటి వ్యవస్థ లేకపోవడమే వారు మాట్లాడడానికి కారణం. చాలా స్పష్టంగా దీనిలో ఒక్కసారి వెనక్కి గాని చూస్తే 1870లో బ్రిటిష్ గవర్నమెంట్ టీటీడీకి దాదాపుగా 10.33 స్క్వేర్ మైల్స్ అంటే 27.5 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని టీటీడీకి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పచెప్పింది. ఈ బ్రిటిష్ గవర్నమెంట్ అప్పచెప్పినటువంటి 10.3 స్క్వేర్ మైల్స్ లో కొంత భాగం మాత్రమే గుడి ఉండేది. ఆ గుడిలో పనిచేసేటటువంటి వాళ్ళు, వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఆ కిందకి వచ్చిన దగ్గర కొంతమంది నివసిస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క మనిషి, ఆయన కూడా నాయుడు గారే, కేసు వేశాడో, కేసు వేసినప్పుడు ఇక్కడ ప్రచారం, రాజకీయ ప్రచారం జరగకుండా ఉండాలి అంటే ఆ ఉన్నటువంటి పూర్తి విస్తీర్ణాన్ని దేవుని యొక్క టౌన్షిప్ గా చెయ్యాలనే ఉద్దేశంతో ఈ జీవో ఇచ్చాడు. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి 10.33 స్క్వేర్ మైల్స్ ని 1924లో గవర్నమెంట్లోకి వచ్చింది.
1965లో జీవో నంబర్ 1784 తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి బౌండరీస్ వాళ్ళు టూకీగా నిర్ధారించుకున్నారు. తర్వాత 1986లో రామారావు గారు ముఖ్యమంత్రి. అప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ చల్లా కొండయ్య గారు వారు కూడా 10.33 స్క్వేర్ కిలోమీటర్స్ ని స్క్వేర్ మైల్స్ ని ఇది కొండ ప్రాంతంగా వారు గుర్తించారు. ఇది రామారావు గారు 1986లో. అయితే నాయుడు గారు వేసినటువంటి ఎలక్షన్స్, వాళ్ళు వేసినటువంటి కేసు ఎలక్షన్స్ కోసం కాబట్టి ఆ గుడి ప్రాంతం తప్ప మిగిలిందంతా ప్రచారం చేసుకోవచ్చు అని ఆయన కోర్టుకేశారు. కాబట్టి ఆ ప్రచారం కూడా చెయ్యడానికి వీలు లేదు అంటూ ఈ ఏదైతే ఏరియా ఉందో ఈ ఏరియా మొత్తానికి ఆ రోజు జీవో ఇచ్చారు దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. అంతటితో ఆగలేదు. 2007లో మళ్ళీ 2 జీవోలనిచ్చి దాదాపు 332 స్క్వేర్ కిలోమీటర్లు మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్ర స్థలంగా గుర్తించారు. ఒక భక్తి ఛానల్ పెట్టించారు. దేవుని యొక్క ప్రచారాలని, ఆ ప్రసారాలని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు వారి దగ్గరుండి చూడాలి అని వారు భావించారు. ఆ కలను నెరవేర్చారు. చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో అంటాడు, అసలు నేను ఎప్పుడు ఆ జీవోల్ని క్యాన్సిల్ చేస్తానని చెప్పలేదు అంటాడు. ఒక్కసారి మళ్ళీ ఆ యొక్క బయటను కూడా చూద్దాం. మా అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆ బయట ప్లే చేశారు. అయినా ఇవాళ ఎందుకు ప్లే చేస్తున్నామంటే ఆ బయట ప్లే చేసినా కూడా నేను చెప్పలేదు అని చంద్రబాబు నాయుడు గారు నిన్న అన్నారు. కాబట్టి ఒక్కసారి చూడండి. నేను ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 746-47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఇప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇప్పుడు ఆ పార్టీ మాట్లాడుతున్నారు, వాళ్ళు రివైజ్ చేసి దివ్యక్షేత్రం చేస్తే నేను అపోజ్ చేశానంట. కలలో కూడా చేయలేని అధ్యక్ష, ఇమాజిన్ చేయలేను. కల్లో చేయలా, నిజంగానే చేశాడు. కల్లో చేసావని మేము అన్నావా? అది నిజంగా చేస్తున్నావా నువ్వు? కలనుకొని ఊహాజనితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు చేసేటటువంటి దొంగ పనులు ఎవడో పట్టుకోవడానుకుంటున్నావు. అందుకే ఇంత బాహాటంగా 2005లో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వీరు నారాయణ శర్మ గారు ఈ 338 జీవో మీద విపరీతమైనటువంటి కాంట్రవర్సీని అపోజిషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అలిగేషన్ చేస్తున్నారు, విస్తీర్ణం గురించి మాట్లాడుతున్నారు, 2 కొండలు అంటున్నాడు, ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఇది చాలా చాలా పాపం. ఎక్కడా మేము విస్తీర్ణం గురించి కానీ దాని పరిధి గురించి కానీ ఎక్కడా మేము మాట్లాడలేదు. గతం నుంచి బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మాత్రమే మేము దానిలో మెన్షన్ చేశాం తప్ప కొత్తగా ఎలాంటి మార్పులు చేర్పులు కొండల గురించి కానీ మేము ప్రస్తావించలేదని ఆయన క్లారిటీ తోటి ఆయన రిలీజ్ చేసినటువంటి ప్రెస్